నమస్కారం. మన దేశంలో ప్రతి అరగంటకో అత్యాచారం జరుగుతోంది. రోజుకి సగటున 92 మంది మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. అయితే తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ మగవారి ముందు తమ బాధ చెప్పుకోలేక ఎంతో మంది మహిళలు మౌనంగా అన్యాయాన్ని, అవమానాన్ని మనసులోనే దాచుకుంటున్నారు. అటువంటి వారి బాధను గమనించిన ఓ పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ లాగింగ్ నెట్ కియోస్క్ అనే పరికరాన్ని రూపొందించారు. చదువుకున్న వారు రాతపూర్వకంగా, చదువు రాని వారు మాటలతో రికార్డ్ చేయడం ద్వారా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వినియోగిస్తున్న ఈ పరికరాన్ని త్వరలోనే అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తేనున్నారు. శక్తి కార్యక్రమానికి స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురుదేవుని ఔచిత్యాన్ని వివరించారు పెద్దలు. గురుస్థానంలో ఉండి జీవితానికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపకురాలుగా అవార్డు అందుకున్న శ్రీమతి మాలతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం మేడం. ముందుగా మీకు కంగ్రాట్స్. తెలంగాణ రాష్ట్ర సీఎం చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు మీకు లభించినందుకు గాను మా వనిత టీవీ తరఫు నుంచి కూడా మీకు కంగ్రాట్స్ అండి. మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బెస్ట్ టీచర్ అవార్డు మీకు వచ్చినందుకు గాను? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి సెప్టెంబర్ 5న తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డే మీకు ఫస్ట్, ఇంతకు ముందు కూడా మీకు ఇంకేమైనా అవార్డ్స్ వచ్చాయా? 2010లో డిస్ట్రిక్ట్ అవార్డు తీసుకున్నాను, అప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా. తర్వాత మా సత్తుపల్లిలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటే లయన్స్ క్లబ్, తర్వాత వాసవి క్లబ్, తర్వాత సర్వ బ్రాహ్మణ సేవా సంఘం, బ్రహ్మకుమారి, ఇలా చాలా సంస్థల నుంచి నాకు సత్కారాలు అందినాయి. ప్రైమరీ స్కూల్లో ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తూ ఉంటారు పిల్లలకి? ప్రైమరీ స్కూల్ అంటే దాదాపుగా అన్ని సబ్జెక్టులు టీచ్ చేయాలి. నేను స్పెషల్గా చేసేది తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం. రూరల్ ఏరియాస్ లో ఉన్న పిల్లలకి కూడా మీరు వేద పాఠాలు చెప్తూ ఉంటారని కూడా విన్నాం, దాని గురించి తెలియజేస్తారు. సామాన్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వెనుకబడిన తరగతులు అయి ఉంటారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా నిరక్షరాస్యులే ఉంటారు. అయితే వాళ్ళలో చురుకైనటువంటి, అంటే అందరినీ సమానంగా చూస్తాము, కొంతమంది చురుకుగా ఉంటారు కాబట్టి వాళ్ళల్లో ప్రతిభను చూసి కొంతమంది పిల్లలకి దాశరథి, వేమన, అలాగే శ్రీకృష్ణ శతకము, ఇవన్నీ కూడా కొన్ని శతకాలు అంటే పూర్తిగా దాదాపు అన్ని శతకాల్లో కూడా 100 పద్యాలు వాళ్ళు నేర్చుకుని దాదాపుగా 400 పద్యాలు వరకు కూడా పిల్లలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం నేలకొండపల్లిలో దాశరథి శతక పోటీలు జరుగుతుంటాయి భక్తరామదాస్ కళాక్షేత్రంలో. అయితే అక్కడికి ప్రతి సంవత్సరం కూడా మేము విద్యార్థులు తీసుకెళ్తూ ఉంటాము. జిల్లా మొత్తం, ఖమ్మం జిల్లా మొత్తంలో కూడా మా పిల్లలే అక్కడ దాదాపు మొదటి 4 బహుమతులు గెలుచుకుంటారు. ఆ నేపథ్యంలో మా హెచ్ఎం గారు మధుసూదన్ రాజు గారు ఆయన ఏమన్నారంటే, ఈ పిల్లలు ఈ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అవధానం అంటే 8 ప్రక్రియలతోని వాళ్ళని కనుక తయారు చేసినట్లుంటే బాగుంటుంది, వాళ్ళకి ఇంకా పట్టు సాధిస్తారు ఈ శతకం మీద అని చెప్పంటే, దాన్ని బట్టి నేను పిల్లల్ని స్కూల్ టైంలో కాకుండా విద్యార్థులను ఇంటికి తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర ఉంచుకొని హాలిడేస్ లో వాళ్ళని ప్రిపేర్ చేయడం జరిగింది. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? అంటే ఈ టీచింగ్ అనేది మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. అయితే డిగ్రీ అయిపోగానే అప్పుడు అసలు నేను ట్రైనింగ్ కూడా అవ్వలేదు, టీచర్ ట్రైనింగ్ కూడా. అప్పుడు 85లో ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ లో స్పెషల్ టీచర్ పోస్టులను పడ్డాయి. అంటే అప్పుడు అన్ట్రైన్డ్ గా ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు సర్వీస్లోకి. అప్పుడు నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఒక దాదాపుగా మ్యారేజ్ కాకముందు జాబ్ వచ్చింది. మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఆ ఇదిలో కనీసం ఒక 10-15 సంవత్సరాలు నేను మామూలుగా టీచర్ గారే, అంటే అందరూ చేసినట్లుగానే చేశాను. మా పిల్లలు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల మీద ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ, స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో ప్రతిభను చూసి మా పిల్లలు చిన్నప్పుడు అన్ని కాంపిటీషన్స్కి తీసుకెళ్లే వాళ్ళం. అలవాటుతోని పిల్లలు మన స్కూల్స్లో పిల్లలు వాళ్ళ ఇళ్ళ దగ్గర పేరెంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు, వాళ్ళకి తెలవదు కదా అనే ఉద్దేశంతో అలాంటి పిల్లల్ని దగ్గరికి తీయటం, వాళ్ళని అన్నిట్లో ప్రిపేర్ చేయడము, బయటికి తీసుకెళ్ళటము, వాళ్ళకి ప్రైజులు అవి వాళ్ళు సాధించినప్పుడు మా పిల్లలు సాధించినప్పటికంటే కూడా ఎక్కువ రెట్టింపు ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఈ ఉత్తమ టీచర్ అవార్డు అనేది అసలు ఎంతమందిని సెలెక్ట్ చేశారు? దాంట్లో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు? అంటే స్కూల్ లెవెల్లో
స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది, 21 మందికి వచ్చింది. నా కేడర్లో అంటే నాది SGT కేడర్, దీనిలో 3కి వచ్చింది, దాంట్లో ఒకటి నాది. మీరు జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సిస్టమ్స్ లో చేంజ్ అవుతున్నాయి, అంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. మీరు ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ స్కూల్ ఎడ్యుకేషన్ లో, ప్రీ ప్రైమరీ స్కూల్లో కానివ్వండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు కొంతమంది మాత్రం ప్రిఫర్ చేస్తున్నారు, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నారు? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు మా దగ్గర ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉంటుందంటే పిల్లల్ని తీసుకొచ్చేసి డైరెక్ట్గా 1వ తరగతిలో జాయిన్ చేసేస్తారు. అలా అదే ప్రైవేట్ స్కూల్స్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి నర్సరీ, LKG, UKG అవన్నీ తర్వాత వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి వెళ్తారు. వాళ్ళు ఏంటంటే స్కూల్ వాతావరణానికి అలవాటు పడడానికి కొంత అవకాశం ఉంటుంది. మా దగ్గర వచ్చేసి పిల్లలు డైరెక్ట్గా 1వ తరగతిలో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు పై క్లాసులకి తప్పనిసరిగా పంపించాలి. వాళ్ళకి అటెండెన్స్ అనేది అవసరం కూడా లేదు. అంటే అవసరం లేదు అంటే ఉన్నా లేకున్నా తప్పదు. వాళ్ళు సెప్టెంబర్లో, అక్టోబర్, నవంబర్ ఎప్పుడు జాయిన్ అయినా కానీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి వాళ్ళని. ఇలాంటి పరిస్థితి ఉండటం వల్ల ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చాలా వరకు కూడా తరగతికి కలిగినటువంటి స్థాయి ఉండడం లేదు. దానివల్లనే అలా జరుగుతుంది. నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ పెట్టాలి అనేటటువంటిది నా అభిప్రాయం. మేడం, ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉంటే బాగుంటుంది చిన్నపిల్లలకి అనే ఒక ఆలోచన మీకుంది కదా, దీనికోసం మీరు ఎవరైనా సంప్రదించారా? అంటే మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ని కానీ గవర్నమెంట్కి ఈ విషయాన్ని తెలియజేశారా? అయితే మాకు చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి అధికారులకి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టుగా కొంచెం తెలుస్తోంది. అది కనుక వచ్చినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించవచ్చు అనేటటువంటిది నా అభిప్రాయం. గురువు అనేవాడు ఎలా ఉండాలి, గురువు అనేవాళ్ళు ఎలా ఉండకూడదు, ఒక చిన్న మెసేజ్ ఇస్తారా? గురువు అన్నవాళ్ళు విద్యార్థులకి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళ గురువులనే అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి చేసినా మంచి చేస్తారు, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెడు మార్గంలో ఉన్నారు అంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా చెడు మార్గం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఏ ఉద్యోగి అయినా ముఖ్యంగా గురువు బాధ్యత ఏంటంటే ఏదో జీతం తీసుకుంటున్నాం కదా, పని చేస్తున్నాం కదా, మన పని అయిపోయిందని కాకుండా పిల్లలకు కొన్ని విలువలు అనేటటువంటి తప్పనిసరిగా నేర్పాలి. అలా నేర్పినట్లయితే ప్రతి వ్యక్తి కూడా అలా ఫీల్ అయినట్లయితే సమాజం చాలా బాగుపడుతుంది అనేటటువంటిది నా ఉద్దేశం. రీసెంట్ గా జరుగుతున్న సందర్భాలు అంటే అభయ, నిర్భయ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా, అంటే ఇది విద్యార్థి స్టేజ్ నుంచి నేర్పాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్పించాలంటారా? అలాంటి సామాజిక బాధ్యత అనేది ఎప్పుడు నేర్పిస్తే పిల్లలకి వస్తుంది అంటారు? అయితే సామాన్యంగా ఏంటంటే 5th, 6th వరకు పిల్లలకి అని చెప్పినా అర్థం కాదు. కాకపోతే 7th క్లాస్ నుంచి కూడా కొంతవరకు వాళ్ళకి విలువలు ఈ విధంగా పిల్లల్ని అంటే 7th నుంచే దాదాపు పిల్లలు ఆడపిల్లల్ని కామెంట్ చేయడం అనేది పేపర్లలో చూస్తున్నాం కదా. ఆ స్థాయి నుంచి పిల్లలకి 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకి విలువలు నేర్పడం, ఇంట్లో అక్క చెల్లి మీరు ఎలా చూసుకుంటున్నారో వాళ్ళని మిగతా పిల్లల్ని కూడా అలాగే చూడాలి అనేటటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేర్పించినట్లయితే తల్లిదండ్రులు కూడా కొంతవరకు వాళ్ళ బాధ్యత అనేది మరి ఇంటి దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, బయటికి ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏంటనేటటువంటిది ఇంటి దగ్గర పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా గమనించాలి. అలాగే టీచర్స్ స్కూల్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ కంటే డే టైం మొత్తం కూడా టీచర్స్ దగ్గరే గడుపుతారు కాబట్టి తప్పకుండా టీచర్స్ బాధ్యత చాలా వరకు ఉంది. వాళ్ళకి విలువలు నేర్పాల్సినటువంటి అవసరం గురువుల మీద ఎంతైనా ఉంది. ఈ టీచర్స్ డే సందర్భంగా మీరు చాలా విషయాలు చెప్పారు. ఒక స్టూడెంట్ కి ఎలా విలువలు ఉండాలి, ఎలాంటి విలువలు ఉంటే బాగుంటుంది అంటే దానిపైన పేరెంట్స్ బాధ్యత ఎంత ఉంటుంది, టీచర్ బాధ్యత కూడా ఎంత ఉండాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్స్ మేడం. ఈ విధమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు వనితా టీవీ వారికి కృతజ్ఞతలు. బ్రహ్మ ఇచ్చిన జన్మకి పునర్జన్మనిచ్చేది గురువు. అమ్మా నాన్న తర్వాత మన జీవితాలలో ప్రముఖ పాత్ర పోషించేది గురువు. జీవితానికి మార్గం చూపేది గురువు. అటువంటి గురువు ఎలా ఉండాలో, శిష్యులతో ఎలా మెలగాలో, వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో తెలిసి మసలుకున్నారు కనుకనే మాలతి ఉత్తమ అధ్యాపకురాలై అందరి అభినందనల్ని అందుకుంటున్నారు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. శక్తి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.